అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రతిపక్ష హోదా కూడా లేదు, నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి కూడా స్పీకర్కి లేఖ రాశారు. నేను ఎలా చూస్తాను? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని తిట్టారు. 18 సీట్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్నే దాటిని అన్నారు. మరి వాళ్ళు ఆ డైలాగ్ వేసినప్పుడు వీళ్ళు ఎందుకు రాణిస్తారు చెప్పండి? గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కనుక మీ 23 మంది ఎమ్మెల్యేలో ఒక 5గురిని తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి జగన్ గారు ఇప్పుడు 10 సీట్లు 11 సీట్లకి ప్రతిపక్ష హోదాకి సంబంధం లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అదే కదా, అది ఆ మాటలు అలాగే కదా. ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఆ మాటలకే జనాలకు మండి దింపేసింది. అదేవిధంగా జగన్ గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా స్పీకర్కి లేఖ రాయడం జరిగింది. దాని ఎలా లేఖ రాస్తే లేఖలు రాసుకోవచ్చు, దాని ఏమన్నా. 11 వచ్చినాయి అంటే ఆయన ఫస్ట్ చేసిన తప్పులకి ప్రజా సమస్యలు తీర్చుకోకుండా ప్రజా వేదికనే కూల్చినప్పుడు ఇంకా ప్రజా సమస్యలు ఏమి తీరుతాడు? ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇప్పుడు జిల్లా కలెక్టర్లు వెళ్ళరు. వాళ్ళు వెళ్ళాల్సిన పని కూడా అవసరకోకుండా వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్లు వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి, సమస్యలు తీరవు. ఎక్కడ సమస్య ఉందని ఎవరు చెప్తాం? ఇప్పుడున్న కౌన్సిలర్లు ఎవరైనా చెబుతారా? చెప్పరు. ఎవరి కాళ్ళకి దాపరకం. జగన్ గారు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి స్పీకర్ గారికి డైరెక్ట్గా లేఖ రాయడం జరిగింది. అవును, 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కల్పిస్తారంట. 23 సీట్లు వచ్చినాయి పోయినసారి టీడీపీ ప్రభుత్వానికి. కనీసం ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కానీ వాళ్ళు అనేది ఓటమి అనేది జీర్ణించుకోలేకపోతున్నారు పూర్తిగా 11 సీట్లతో. రాజ్యాంగంలో ఎక్కడా లేదు ప్రతిపక్ష హోదా రాకుండా ఉండదు, 11 సీట్లు వచ్చినా కానీ మాకు ఇవ్వండి అని కూడా అంటున్నారు కదా. ఇంకా ఏమీ చేయలేనితనం అనుకోవాలంతే. ఇంకా అధికారం కాంక్ష పోలేదు జగన్కి, అందుకే. అవును, ఇంకా 5 సంవత్సరాల్లో కూడా ఇంకో 5 సంవత్సరాలు కూడా మనది ఒక 5 సంవత్సరాలు ఆగితే మళ్ళీ మనమే వస్తాం అనుకుంటున్నారు, కానీ అదైతే సాధ్యపడదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగితే ప్రజలు అనేవాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతారు. అది 100%. ఇంకా జగన్ అనే అతను మళ్ళీ వస్తాడని మేమైతే అనుకోవట్లేదు. బలోపేతం అవుతారంటారా జగన్ గారు 11 సీట్ల నుంచి పొందుతారు? ఏమో, ఏమన్నా డెవలప్మెంట్ చూసి ఏమన్నా ఆలోచనలు మారుస్తే, ఆ నవరత్నాలు అనేది తీసేస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో, కానీ చెప్పలేం. మనకు ఫస్ట్ ఉన్న రాజ్యాంగం ప్రకారం 18 సీట్లు దాటితేనే మనకి ప్రతిపక్షం అనేది ఉంది. ఎప్పటి నుంచో కూడా మన కొత్త రూల్స్ అనేది తేలాం కదా. రాజ్యాంగం ఎప్పటి నుంచి ఎలా ఉందో అలాగే ఫాలో చేస్తారు ఎవరైనా సరే. దాన్ని బట్టి చూసుకుంటే నేను వచ్చింది 11 కాబట్టి లేదు ఛాన్స్. ఆయన వచ్చి మాట్లాడడానికి కూడా లేదు. మరి అధికారంలో ఉన్నప్పుడేమో వేరే రకంగా మాట్లాడారు, అప్పుడేమో వైనాట్ 75 అన్నారు. మరి అక్కడ నుంచి 175 నుంచి 11కి వచ్చింది. మరి అప్పుడేమో మేము ఏదైనా చేసేయగలం, ఎదిరించగలం, ఎవరిని ఎక్కువ మాట్లాడిన వాళ్ళని లోపల తోయడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు సీట్లు తగ్గి ప్రతిపక్ష హోదా లేకపోయేసరికి తగ్గింది. ఇంతకుముందు ఉన్న దాని మీద నోరు తగ్గింది. ఇంకా కాంగ్రెస్లో విలీనం అనేది జరగదు. ఫస్ట్ నుంచి కొంచెం సింగిల్గానే పోరాడాడు. నెక్స్ట్ టైం పోటీ చేసేటప్పుడు సింగిల్గానే వస్తుంది. స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా జాబ్స్ తీసుకొచ్చి మన స్టేట్ ఏమైనా కొంచెం డెవలప్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇలా గెలుస్తారు. లేదు అక్కడ ఇంతకుముందు జరిగినట్టే మళ్ళీ జరిగితే ఆయనే రావచ్చు, జగనే రావచ్చు. కాపులంతా ఈసారి నమ్మి అందరూ కూటమిగా కలిసి ఓటేసారు, అందుకని చెప్పి గెలవడం జరిగింది. ఈసారి 21 100% 2 కొట్టారు అన్నారు. మరి తన్నుకుంటానే వెళ్ళాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఆయన ఒక హీరో, ఇవాళ రోజున అందరికీ దేవుడు అంతే. వచ్చిన 2 రోజుల్లోనే ఆల్రెడీ ఉన్న పాత కేసులు, అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఆల్రెడీ ఇప్పటికే బయటికి తీశారు. అది 1 డేలో సాల్వ్ చేశారు. 6 నెలల నుంచి అవ్వని కేసు ఒక్క రోజులో సాల్వ్ చేశారు. ఉన్నాయి. లిక్కర్ స్కామ్ ఉంది. ఇప్పుడు ఈ కేసులన్నీ ప్రూవ్ అయ్యి ఈయన నిజంగానే స్కామ్ చేశాడు అన్న ప్రూవ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు టీడీపీ 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు జనాలు గుండెల మీద చేసుకుంటారు. మనం ఏనాడు కూడా ఇసుక కొనుక్కోవడం అనేది అసలు లేదు. మనం 5 సంవత్సరాలని చూసాం. ఇంతకుముందు ఎప్పుడైనా చూసాం మనం? ఎప్పుడూ లేదు, చూడడం కూడా చూడలేదు. అది కొత్త రూల్స్ తీసుకొచ్చి మనకి బడ్జెట్ లేకుండా చేసి అలా చేశారు కాబట్టి ఓడిపోయారు. మీదే మెయిన్ కారణం అసలు. అమరావతి కూడా 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు. 2 సంవత్సరాలు అవ్వదులేదు, 5 years టైం పడుతుంది.
అనుకున్న వెంటనే అవ్వవు కదా, కొంచెం టైం పడుతుంది. కానీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం డెవలప్మెంట్ జరిగితే జాబ్స్ వస్తాయి కన్ఫామ్గా. అంతన్నా డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం. జరిగితే ఇంకా అంతకన్నా అదృష్టం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రత్యేక హోదా ఒకటి అడగాలి పైనుంచి. ప్రత్యేక హోదా అడిగితే మన స్టేట్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ చర్చల్లోనే జరుగుతున్నాయి ప్రజెంట్. కేంద్రానికి టీడీపీ సపోర్ట్ ఎంతైనా చాలా గట్టిగా ప్రజెంట్ ఉంది. దాన్ని వీళ్ళు కొద్దిగా బెనిఫిట్ చేసుకుని అడిగితే మనకు వచ్చే అవకాశం కూడా ఉంది, రావచ్చు. అది కనుక వస్తే కనుక మన స్టేట్ డెవలప్ అవుతుంది కన్ఫామ్.